బ్రేకింగ్ న్యూస్. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకాకు వెళ్తున్నారు సీఎం జగన్. హైందరనేవ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను విడుదల చేశాక కుప్పంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. టీడీపీ తొలి జాబితా విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ కుప్పం వెళ్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 5 ఏళ్లుగా కుప్పంపై అధికార పార్టీ వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కుప్పంలో వైసీపీ గెలిపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తరచూ కుప్పం పర్యటనకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి. 2022 సెప్టెంబర్లో జగన్ వెళ్లగా ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి అక్కడ అడుగు పెడుతున్నారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని స్వయంగా పరిశీలిస్తున్నారు కూడా. టీడీపీ జనసేన కూటమిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న తపన కంటే డబ్బులు వస్తే చాలు అనే మూడ్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. అయితే ఒకటైతే చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి పదవి పొందాలనే బాధ కంటే నాకు డబ్బులు వస్తే చాలు అనే ఆలోచనతో పనిచేశాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు. దాంతో నేను